బడ్జెట్లోనే మీషో నుంచి కొన్ని యూస్ఫుల్ ఫైండ్స్ అయితే తీసుకొచ్చాను. వెతక చాలా మంచి ప్రొడక్ట్స్ అయితే దొరికాయి. ఫస్ట్ వచ్చేసి సెల్ఫ్ స్టీరింగ్ మగ్ అనమాట. ఇలా అయితే స్టీర్ చేసేస్తుంది. చాలా ఈజీగా మనం కాఫీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. పీజీస్లో ఉండే వాళ్ళకి ఇంకా ట్రావెలింగ్స్లో ఉండే వాళ్ళకి చాలా వైజ్ అవుతుంది. ఇదైతే రీచార్జబుల్ సెన్సార్ లైట్. ఈజీగా మనం స్టిక్ చేయొచ్చు, తీయొచ్చు. డ్రిల్లింగ్ అలాంటివి ఏం చేయకుండా ఇలా వార్డ్రోబ్లో ఫిక్స్ చేసుకుని డోర్ ఓపెన్ చేసినప్పుడు లైట్ ఆన్ అవుతుంది ఆటోమేటిక్గా. నెక్స్ట్ వచ్చేసి సక్షన్ కప్ అనమాట. రెంటెడ్ హౌస్లో అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళకి నెయిల్స్ కొట్టి డ్రిల్లింగ్ చేయాల్సిన అవసరం లేకుండా దీన్ని మనం ఈజీగా వాల్కి స్టిక్ చేసేసుకోవచ్చు, ఏమైనా హ్యాంగ్ చేసుకోవచ్చు అండ్ తీసి మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. చాలా మంచి యూస్ఫుల్ ఐటమ్. ఇదైతే స్టోరేజ్ క్యాబినెట్ చాలా మంచి క్వాలిటీలో ఉంది. ఇది వాష్రూమ్స్లో లేదా కిచెన్లో మనం హ్యాంగ్ చేసేసుకుని చాలా ఐటమ్స్ వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చు. చాలా స్పేషియస్గా ఉంది అండ్ మంచి క్వాలిటీలో వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి 360 degrees రొటేటబుల్ హుక్. ఒక సైడ్ లో మనకి టోటల్ 4 అయితే వచ్చేస్తున్నాయి. ఇలా హ్యాంగ్ చేసుకుని 4 ఐటమ్ వరకు దానికైతే హ్యాంగ్ చేసుకోవచ్చు అండ్ ఇది గిట్ కావాలంటే రొటేట్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బ్రూమ్ స్టిక్స్, వైపర్స్ మనం మూల పడేస్తూ ఉంటాయి, పాడిపోతుంటాయి. అలా పాడవకుండా దీనికి ఆర్గనైజ్ చేసుకోవచ్చు. కావాల్సినప్పుడు తీసి యూజ్ అయితే చేసుకోవచ్చు. ఏమైనా హ్యాంగ్ చేసుకోవడానికి హ్యాంగర్ కూడా. వింటర్ సీజన్ ఎలానో వచ్చేసింది. స్వెటర్స్ మీద చాలా వరకు లింట్ అయితే స్టిక్ అయిపోయి ఉంటుంది, అసలు రాదు కదా. సో ఆ లింట్ ని దీంతో ఈజీగా రిమూవ్ చేయొచ్చు. హెయిర్స్ కానీ ఎలాంటి లింట్ అయినా సరే సింపుల్ గా రిమూవ్ అయిపోతుంది. ఇదైతే డబుల్ సైడెడ్ టేప్. ఇది నార్మల్ టేప్ టైప్ అసలే కాదు, చాలా స్ట్రాంగ్ గా అయితే హోల్డ్ చేసేస్తుంది. ఎంత స్ట్రాంగ్ మెటీరియల్ అయినా సరే. అండ్ దీంట్లో ఉన్న ఇంకో స్పెషాలిటీ ఏంటంటే మన వాల్ మీద ఎక్కడైనా స్టిక్ చేసినా సరే ఇది తీసినప్పుడు సింపుల్ గా వచ్చేసింది. వాల్ మాత్రం ఎటువంటి పాడవదు. అపార్ట్మెంట్స్ లలో ఇంకా రెంటెడ్ హౌస్ లో ఉండే వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి ఫ్లవర్ మ్యాగ్నెట్ అనమాట. ఫ్రిడ్జ్ కి ఇలా స్టిక్ చేసేసుకోవచ్చు. చాలా క్యూట్ గా ఉంది అండ్ క్లిప్స్ కావాల్సినప్పుడు ఇలా అయితే రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ వెనక్ సైడ్ మనకి మ్యాగ్నెట్ వచ్చింది కాబట్టి ఈజీగా స్టిక్ అయిపోతుంది. మనకి ఏమైనా ప్యాకెట్స్ ఓపెన్ అయినప్పుడు క్లోజ్ చేయడానికి క్లిప్స్ బాగా యూజ్ అవుతుంది. యూసేజ్ లో యూజ్ చేసుకోవచ్చు. లేటర్ మనం ఇలా ఫ్లవర్ డెకరేటివ్ ఐటమ్ కూడా పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్ కి. వచ్చేసి క్లోత్ ఆర్గనైజర్ అనమాట. చాలా మందికి వార్డ్రోబ్స్ ఉండవు. వార్డ్రోబ్స్ ఉన్నా సరే నీట్ గా కనిపించకుండా ఉంటాయి. క్లోత్స్ కావాల్సినప్పుడు దొరకవు కదా. ఈ ఆర్గనైజర్ లో పెట్టేసుకున్నామంటే చాలా నీట్ గా ఉంటుంది. కావాల్సినప్పుడు ఈజీగా తీసుకోవచ్చు. మంచి స్పేషియస్ గా ఉంది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి షూ ఆర్గనైజర్. షూ లవర్స్ దగ్గర ఖచ్చితంగా ఉండాల్సిందే. మనకి ఇది ఫిక్స్ చేయడానికి ఒక 2-3 minutes టైం పట్టినా సరే మనం ఒక్కసారి అందులో పెట్టుకున్నాము షూస్ అంటే ఆ వెయిట్ మాత్రం ఫోల్డ్ అవ్వవు. చాలా నీట్ గా ఉంటాయి అండ్ సేఫ్ సైడ్ లో ఉంటాయి. చాలా మంచి క్వాలిటీలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి మ్యాజిక్ టవల్ అనమాట. ఇది మనం వాషింగ్ టైంలో ఈ కిచెన్ వాషింగ్ కానీ కార్ క్లీనింగ్ కానీ ఏమైనా సరే మనం క్లీన్ చేసుకునేటప్పుడు వాటర్ తో ఈ టవల్ ని యూజ్ చేసుకున్నామంటే చాలా మంచిగా వాటర్ అంతా అబ్జర్వ్ చేసేస్తుంది. ఇది రీయూజబుల్ కాబట్టి మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సింక్ ఆర్గనైజర్. సింక్ దగ్గర మనం డిషెస్ అవి వాష్ చేసుకుంటూ ఉంటాం కదా, దానికి సంబంధించిన సోప్స్ ఇంకా స్పాంజెస్ పక్కన పడేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇలా నీట్ గా ఆర్గనైజ్ చేసుకోండి. వింటర్ సీజన్ ఎలానో వచ్చేసింది. ఇంకా డిషెస్ వాష్ చేయాలి ఆ చల్ల నీటితో అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. సో ఈ డిష్ వాష్ గ్లౌజెస్ అయితే తీసేసుకోండి. డిషెస్ ని చాలా సింపుల్ గా వాష్ చేసేసుకోవచ్చు. దీని వల్ల సోప్ కూడా హ్యాండ్ కి డైరెక్ట్ కాంటాక్ట్ ఉండదు కాబట్టి మన హ్యాండ్స్ కూడా సేఫ్ సైడ్ లో. ఫైనల్ గా వచ్చేసి వెరీ యూస్ఫుల్ హెమ్ టేప్. మన క్లోత్స్ ఏమైనా చిరిగినా లేదా మన క్లోత్స్ జీన్స్ ఏమైనా సరే లాంగ్ లెంత్ తో ఉన్నప్పుడు షార్ట్ చేసుకోవాలన్నా ఈ టేప్ ని మధ్యలో పెట్టి ఐరన్ చేసేసామంటే స్టిక్ అయిపోతుంది. లింక్స్ కావాలంటే మన పేజ్ ని ఫాలో చేసి లింక్ అని కామెంట్ చేయండి.